రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలం లేచిన మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా, ఈ రోజున మాకు తోడయుండి మా ప్రతి మార్గంలోనూ మీ రక్షణ దయచేసి క్షేమాన్ని అనుగ్రహించినందుకు స్తుతులు తండ్రి. మాలో ఉన్న ఏ బిడ్డకు కూడా ఏ ప్రమాదము కలగకుండా కాపాడారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రతి అవసరతను తీరుస్తూ సంతృప్తికరంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. మా ప్రతి పనిని ఆశీర్వదించినందుకు, ఫలించేవారిగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి ఈ రాత్రి సమయంలో కుటుంబంతో కలిసి ఆనందించే గొప్ప ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా సజీవులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకొని మరొకసారి మీ సన్నిధిని చేరి ప్రార్థించగలిగే ధన్యత కలగజేశారు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనము. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మలు క్షీణించును అని అయా మీ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా యథార్థముగా జీవించట్లేదని, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మీకు నమ్మకముగా జీవించట్లేదని అయా ఈ లేఖనాల ద్వారా సుస్పష్టం చేస్తున్నారు తండ్రి. అయా, నిత్యము మీరు కోపిస్తే యథార్థంగా ఉండాలి, ఖచ్చితంగా జీవించాలని మీరు మాకు ఆజ్ఞ జారీ చేస్తే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా బ్రతకడానికి అవకాశం లేదు తండ్రి. ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక క్షణంలో మేమందరము కూడా చిన్న తప్పైనా చేసేవారిగా ఉంటున్నాము తండ్రి. క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, మీరు చూపిస్తున్న ఎనలేని కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము తండ్రి. మీరు వారికి తోడై ఉండండి తండ్రి. వారిని కాచి కాపాడండి ప్రభువా. దేని గూర్చి అయితే మొరబెడుతున్నారో, దేని గూర్చి అయితే మీ సన్నిధిన చేరి ప్రార్థిస్తున్నారో వారి ఎడల మీ కృపను కుమ్మరించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బాధించబడుతున్నారయ్యా. ఎంతోమంది తండ్రి కన్నీరు గారుస్తున్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు ప్రభువా. భయముతో జీవిస్తున్నారు తండ్రి. ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్నారు తండ్రి. అయ్యా, దయ చూపించండి తండ్రి. వారందరినీ తాకండి, వారందరినీ కాచి కాపాడండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయుష్ను పొడిగించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా కుటుంబంలో ఎన్నో సమస్యలయ్యా, శోధనలు ప్రభువా. ఆ శోధల నుంచి విడుదల దయచేయండి. అశాంతికరమైన వాతావరణము తండ్రి, అపవాది రాజ్యం వెళుతుండగా నాజరేయుడేసు నామములో ప్రతి అపవాది క్రియను లయపరచండి తండ్రి. అయా, మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అప్పులనే సమస్యలు ప్రభువా, మోసపోయిన స్థితి నాయన, నష్టపోయిన స్థితి ప్రభువా, సమస్తము కోల్పోయిన వారి వల్ల బిడ్డలు ఉంటున్నారు నాయన. అయా, వారి గృహాలలో తండ్రి సమృద్ధిని దయచేయండి. మూసుకుపోయిన ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమును తెరవమని, బిడ్డలకు జీవితంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, మరి దేని కొరకైతే అప్లై చేసుకొని ఉన్నారో వాటిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే గర్భఫలము లేక ఉన్నారో తండ్రి, అనేక హాస్పిటల్స్ తిరిగి విసిగిపోయి వేసారిపోయిన స్థితిలో ఉన్నారు, బిడ్డలకు గర్భఫలం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మంచి జాబ్ను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివాహాల గురించి మొరబెడుతున్నారు తండ్రి. తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. మంచి సంబంధం, సాటి అయిన సహాయం తండ్రి బిడ్డలకు వచ్చేలాగున దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రాత్రి సమయంలో డ్యూటీలకు వెళ్తున్న వారు ఉన్నారు, ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ మీ రక్షణ కాపుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశాన్ని శాంతి సమాధానాలతో నింపండి. సైనికులందరికీ మీరు తోడై ఉండమని
తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అలసిపోయిన మా దేహములతో మేము సేద తీరబోతుండగా ప్రభువా, మంచి నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ బలహీనతలు, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్రను అనుగ్రహించమని ప్రభువా, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఏ హాని కలిగించే పరిస్థితులు ఈ రాత్రిన మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుకోమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా మీ చిత్తమైతే మరలా మేమందరము సజీవులుగా మీ ముఖదర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.